హలో ఫ్రెండ్స్, 2024 ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2025లోకి మనం వచ్చేసాము. అయితే అన్నిటికన్నా ముందు 2025 యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇక అయితే 2025లో సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచుతూ ఉండండి. అయితే ఈ వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రతిరోజు ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఏదో ఒక అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి, పెద్ద చేంజెస్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనం అప్డేటెడ్ ఉండాలి. కాబట్టి ఈ వీడియోస్ మనము చేద్దాము. అదేవిధంగా డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అప్డేట్ వీడియో కంపల్సరీగా వస్తుంది. అంటే ఈవీ న్యూస్ వీడియోస్ మీకు అందుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ వెహికల్ గురించి అప్డేటెడ్ గా ఉండాలనుకుంటే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఓలా మొదటిసారిగా 2022 సెప్టెంబర్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్లీ సేల్స్ పరంగా కానీ, ఇయర్లీ సేల్స్ పరంగా కానీ నంబర్ 1 పొజిషన్ లోనే ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బ్యాక్ క్లాషెస్ వచ్చినా కూడా నంబర్ 1 పొజిషన్ లో ఉంది. అయితే మొదటిసారిగా డిసెంబర్ నెలలో దీని సేల్స్ తగ్గిపోయాయి. ఫస్ట్ నంబర్ నుంచి సెకండ్ నంబర్ కి కాదు, డైరెక్ట్ థర్డ్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. అయితే ఓలావి డిసెంబర్ సేల్స్ చూసుకున్నట్లయితే 13,569 యూనిట్లను మాత్రమే అమ్మింది. ఈ యూనిట్లను అమ్మి థర్డ్ పొజిషన్ లో వచ్చింది. ఇక సెకండ్ పొజిషన్ లో చూసుకున్నట్లయితే 16,971 యూనిట్లను అమ్మి టీవీఎస్ మోటార్ సెకండ్ పొజిషన్ లో వచ్చింది. ఇక ఫస్ట్ పొజిషన్ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ రావడం జరిగింది. 18,035 ఎలక్ట్రిక్ స్కూటర్లని అమ్మి. చూడొచ్చు మనము, ఓలా కన్నా తర్వాత లాంచ్ అయిన బజాజ్ చేతక్ నంబర్ 1 పొజిషన్ లోకి రావడం జరిగింది. అందుకే అంటారు, మనం ఎన్ని సేల్స్ చేసినా ఇంపార్టెంట్ కాదు, ఎంత మంచి సర్వీస్ అందించడమే ఇంపార్టెంట్ అని. అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎన్ని సమస్యలు వచ్చినాయి, సర్వీస్ సెంటర్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొత్తగా షోరూమ్స్ లాంచ్ చేస్తూనే ఉంది. రీసెంట్ గానే చూసినాం, 4,000 ఈవీ షోరూమ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఆ షోరూమ్స్ లాంచ్ చేసే బదులు సర్వీస్ సెంటర్ లాంచ్ చేస్తే ఆటోమేటిక్ గా ఓలా ఈ సేల్స్ పెరిగే అవకాశం ఉండే. కాకపోతే వినట్లేదు. కస్టమర్ మాటలు వినకుండా తన పని తానే చేస్తుంది. నేను సీట్ అయ్యా, నేను ఎవరు మాటలు విన్నానంటే ఇప్పుడు ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎన్ని సర్వీస్ ప్రాబ్లమ్స్, ఎన్ని స్కూటర్లో ఎన్ని ప్రాబ్లమ్ వచ్చినాయి, ఇప్పుడు ఎఫెక్ట్ కనిపిస్తుంది ఓలాకు. ఈ తర్వాత నన్న కొంచెం సర్వీస్ లా ఇంప్రూవ్మెంట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అయితే డిసెంబర్ సేల్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్ గా తెలుసుకుందాము. ఎన్ని తగ్గాయి, ఎన్ని పెరిగాయి, లాస్ట్ మంత్ ఎంతనే మొత్తం డీటెయిల్ గా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆథర్ తరపున ఆథర్ ఐపీఓ తీసుకురావడానికి చాలా రోజులుగా ట్రై చేస్తుంది. అయితే ఫైనల్ గా సెబీ నుంచి వీళ్ళకు అప్రూవల్ లభించింది. ఇక ఐపీఓ తీసుకురావడమే లేటు. అయితే ఆథర్ 3,100 కోట్ల రూపాయలతో ఐపీఓ తీసుకురావడం జరుగుతుంది. ఓలా తర్వాత అతిపెద్ద ఎలక్ట్రిక్ కంపెనీ యొక్క ఐపీఓ అంటే ఆథర్దే కాబోతుంది. అయితే ఈ ఐపీఓలో వచ్చిన డబ్బుని ఆథర్ తన ప్రొడక్ట్ R&D ఇన్నోవేషన్ లో మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచడానికి, అదేవిధంగా మార్కెటింగ్ మరియు ఎక్స్పాన్షన్, దీనితో పాటు కొన్ని అప్పులు ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేయడానికి యూజ్ చేయనున్నారు. చూద్దాం ఎప్పటి వరకు ఆథర్ తన ఐపీఓని లాంచ్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా డేట్ అనౌన్స్ అయితే చేయలేదు ప్రస్తుతం. అయితే డేట్ అనౌన్స్ చేస్తే మీకు అప్డేట్ చేస్తాను. అయితే ఇండియాలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన ఐపీఓ ఇది సెకండ్. ఫస్ట్ వచ్చేసి ఓలా ఉండే, ఇప్పుడు సెకండ్ పెద్ద ఐపీఓ అంటే ఇదే ఆథర్దే. అయితే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలక్ట్రిక్ యాక్టివా గురించి. అయితే హోండా రీసెంట్ గా 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి యాక్టివా ఈ అని, మరియు రెండోది QC1 అని. QC1 లో అయితే రెగ్యులర్ గా మనం ఏ విధంగా అయితే ఛార్జ్ చేస్తామో రెగ్యులర్ స్కూటర్లని, అదే విధంగా దాంట్లో కూడా ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని మనం ఇంటి దగ్గర పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ యాక్టివా ఈవీలో మాత్రం ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే దీంట్లో స్వైపింగ్ బ్యాటరీ తోటి తీసుకురావడం జరిగింది. అయితే ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్లని హోండా ఫిబ్రవరి నుంచి డెలివరీ ఇస్తా అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు యాక్టివా ఈని కొన్ని సిటీస్ లో ఫేస్ వైజ్ గా డెలివరీ చేస్తుంది. అయితే 3 సిటీలు మేజర్ గా అప్పుడు వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి బెంగళూరు, రెండోది ముంబై, మూడోది ఢిల్లీ. ఈ 3 సిటీల్లో యాక్టివా ఈవీ డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు ఫిబ్రవరిలో. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు ఒకటే సిటీని మాత్రం ఫిబ్రవరిలో డెలివరీ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి హోండా యాక్టివాలో స్వైపింగ్ బ్యాటరీ ఒకటే ఉంది కాబట్టి స్వైపింగ్ స్టేషన్స్ ఇంపార్టెంట్. స్వైపింగ్ స్టేషన్స్ ముందు సెటప్ చేసిన తర్వాత డెలివరీ ఇస్తే కస్టమర్స్ కి ప్రాబ్లం రాదని కంపెనీ ఒపీనియన్. అయితే బెంగళూరులో హోండావి 85 స్వైపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ స్వైపింగ్ స్టేషన్స్ మాక్సిమం సిటీని కవర్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ డెలివరీ కంటిన్యూ, ఏదైతే డేట్ చెప్పారో అదే డేట్ తో డెలివరీ ఇస్తున్నారు. అయితే ఢిల్లీలో మాత్రము 10 స్వైపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అయితే ఢిల్లీ మొత్తాన్ని 10 స్వైపింగ్ స్టేషన్ కవర్ చేయలేవు కదా, అక్కడ ముందు స్వైపింగ్ స్టేషన్స్ సెటప్ చేసిన తర్వాత డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇక ముంబైలో అయితే ఢిల్లీ తర్వాతనే వస్తుండొచ్చు మేబీ, ఎందుకంటే ముంబైలో అయితే మొత్తానికి తక్కువ ఉన్నాయి. థర్డ్ ఫేజ్ లో ముంబైలో రావచ్చు. అయితే హైదరాబాద్ సిటీ మన ఇంకా మెన్షన్ చేయలేదు ఎప్పటి వరకు వస్తుంది మరి యాక్టివా హైదరాబాద్ కి. అయితే ఫ్రెండ్స్, ఇవి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ యొక్క అప్డేట్స్. అయితే 4 వీలర్ లో మొదటి న్యూస్ చూసుకున్నట్లయితే ఇండియా ఫస్ట్ సోలార్ పవర్డ్ ఎలక్ట్రిక్ కార్ ఈవా గురించి. వేవ్ మొబిలిటీ ఈ ఎలక్ట్రిక్ కార్ ని 2023 ఆటో ఎక్స్పోలో షోకేస్ చేసిండే. అప్పుడు వీళ్ళు చెప్పిండ్రి సంవత్సరం తర్వాత దీని అప్గ్రేడెడ్ వర్షన్ ని తీసుకొస్తామని. అయితే 2024లో వీళ్ళ అప్గ్రేడెడ్ కార్ రావాల్సింది, కాకపోతే డీలే
డిలే అయ్యింది. అయితే ఇప్పుడు వీళ్ళు జనవరిలో ఢిల్లీలో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో షోకేస్ చేయనున్నారు. అయితే ఈ ఎక్స్పో ఢిల్లీలో జనవరి 17 తారీఖు నుంచి 22 తారీఖు వరకు జరుగుతుంది. అయితే 2023లో వీళ్ళు షోకేస్ చేసినప్పుడు ఈ కార్లో సింగిల్ ఛార్జ్ లో 200 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేయడం జరిగింది. అదే విధంగా దీంట్లో సోలార్ ప్యానల్ వస్తున్నాయి కాబట్టి సోలార్ ప్యానల్ తో అయిన ఛార్జింగ్ తో అడిషనల్ గా 3000 కిలోమీటర్లు పర్ ఇయర్ యాడ్ అవుతాయని చెప్పడం జరిగింది. అయితే సోలార్ ప్యానల్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, నష్టాలు అదే విధంగా ఉన్నాయి. సోలార్ ప్యానల్ కి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎండలా పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా ఓన్లీ ఛార్జింగ్ కోసం మనం ఎండలో పెట్టినామంటే మన కార్ లో చాలా వరకు వేరే పార్ట్స్ కూడా ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే వాటన్నిటిని వీళ్ళు ఎట్లా ట్యాకిల్ చేశారో చూడాల్సింది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయి. మరి ఈ పెరుగుతున్న మార్కెట్ లో బయటి దేశం కంపెనీస్ కూడా తన ఎలక్ట్రిక్ వెహికల్ ని లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అయితే ఇదే విధంగా ఫ్రెంచ్ కి చెందిన లిజియల్ కంపెనీ తన ఎలక్ట్రిక్ కార్ మాలిని 2023 నుంచి ఇండియాలో టెస్టింగ్ చేస్తుంది. అయితే రీసెంట్ గా ఏఆర్ఐ కోసం టెస్టింగ్ చేస్తున్న కొన్ని స్పై ఫోటోలు రావడం జరిగింది. మేబీ ఈ కార్ ఈ సంవత్సరం లాంచ్ కావచ్చు. లాంచ్ అయ్యిందంటే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఎంజీ కామెట్ ఈవీ కి కాంపిటీషన్ ఇస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే తక్కువ ప్రైస్ రేంజ్ లో ఉన్న ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ ఎంజీ తరపున ఎంజీ కామెట్ ఈవీ. అయితే ఇది 2 doors తో వస్తుంది. అదే విధంగా మైలీ కూడా 2 doors తోనే వస్తుంది. అయితే సేమ్ కేటగిరీలో ఈ రెండు రాబోతున్నాయి కాబట్టి చూడాలి ఏ ప్రైస్ రేంజ్ లో వస్తుంది అనేది విషయం. అయితే లీగర్ కంపెనీ ఈ మాలి ఎలక్ట్రిక్ కార్ ని 2023లో నుంచి టెస్టింగ్ చేస్తుంది కదా, అప్పుడు వీళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్ ప్రకారము ఈ ఎలక్ట్రిక్ కార్ లో 4 వేరియంట్ రాబోతున్నాయి. 2 బేస్ వేరియంట్, 2 హై వేరియంట్స్. అయితే బేస్ వేరియంట్ లో 63 కిలోమీటర్ రేంజ్ ని వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది అప్పుడు. అయితే ఈ రేంజ్ ఇప్పుడు పనికిరాదు, రేంజ్ ని చూసే ఎవరు తీసుకోరు దీన్ని. అయితే హయ్యర్ వేరియంట్ లో 123 కిలోమీటర్ల రేంజ్ అప్పుడు క్లెయిమ్ చేసిండే. అయితే ఇప్పుడు మేబీ ఇంక్రీజ్ చేసి తీసుకురావచ్చు. ఈ రేంజ్ లో అయితే ఎవరు దాన్ని ఇంకా మళ్ళీ కూడా చూడాలనుకుంటున్నాను. ఇంకా 4 వీలర్ లో లాస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే BYD గురించి. BYD తన ఎలక్ట్రిక్ SUV కార్ డెన్జా N9 యొక్క పేటెంట్ ని ఇండియాలో ఫైల్ చేయడం జరిగింది. అయితే పేటెంట్ అయితే ఫైల్ చేశారు కానీ ఎప్పటి వరకు లాంచ్ చేస్తారు అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేదు. అయితే ఇది ఇండియాలో ఒకవేళ లాంచ్ చేస్తే దానికన్నా ముందు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. అయితే చైనాలో దీని ప్రైస్ వచ్చేసి 59 lakhs అని చెప్తున్నారు అప్రాక్సిమేట్లీ. చైనాలో తక్కువ ఉన్నా కూడా ఇండియాలో SUV వేరియంట్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. అయితే చూడాలి ఇండియాలో ఇది లాంచ్ చేస్తారా లేదా, ఎప్పటి వరకు లాంచ్ చేస్తారు అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు అప్డేట్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.